కొనేవాళ్ళు కొంటున్నారు, అమ్మేవాళ్ళు అమ్ముతున్నారు. లాభాలు వచ్చిన వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు, నష్టపోయిన వాళ్ళు నష్టపోతున్నారు. బిజినెస్ నడుస్తోంది. మరి ప్రాబ్లం ఏంటి? మల్టీ లెవెల్ మార్కెటింగ్ నేరం అని ఒకరంటారు. కాదు, మేం చేస్తోంది డైరెక్ట్ సెల్లింగే అని మరొకరి వాదన. ఇంతకీ ఏది కరెక్ట్? కేరళలో ఆమ్వే ఇండియా చైర్మన్ అరెస్ట్తో తెరపైకి వచ్చిన ప్రశ్న ఇది. కంపెనీ నేరం చేస్తోందా? పూర్తిగా కంపెనీదే తప్ప? మరి ఏళ్ల తరబడి నడుస్తుంటే ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? అసలు చట్టం ఏం చెబుతుంది? ఇదే V6 స్పాట్లైట్. కేరళలో ఆమ్వే ఇండియా చైర్మన్ అరెస్ట్. దేశంలో బిజినెస్ వర్గాల్లో, జనంలోనూ కొన్ని వర్గాల్లో కలకలం రేపిన న్యూస్. ఎందుకు అరెస్ట్ చేశారు? ఏ నేరంపై అరెస్ట్ చేశారు? ఆమ్వే కంపెనీ పరిస్థితి ఏంటి? ఇవే ప్రశ్నలు. కంపెనీ తప్పేం లేదని సమర్థించేవాళ్ళు, ఇన్నాళ్లకు పోలీసులు కదిలారని విమర్శించేవాళ్ళు, మరోవైపు బిజినెస్ వర్గాల వాయిస్. అసలు ఏకంగా చట్టాన్నే మార్చేయాలని డిమాండ్. ఇంతకీ ఏం జరిగింది? ఆమ్వే కంపెనీ ప్రొడక్ట్స్ ను మార్కెటింగ్ చేస్తున్న తీరుపై మన రాష్ట్రంతో పాటు చాలా రాష్ట్రాల్లో చాలా కాలంగా వివాదాలున్నాయి. కానీ సడన్ గా ఆమ్వే ఇండియా చైర్మన్ CEO విలియం పింకినీతో పాటు కంపెనీ డైరెక్టర్లు సంజయ్ మల్హోత్రా, అన్షు బుద్రారాను కేరళ పోలీసులు అరెస్ట్ చేయడం కలకలం రేపింది. తర్వాత వాళ్లకు కోజికోడ్ లోకల్ కోర్ట్ 14 రోజుల రిమాండ్ విధించింది. ఆపై కండిషన్ బెయిల్ పై ముగ్గురు విడుదలయ్యారు. ఆమ్వే అధికారులను అరెస్ట్ చేసిన వైనాడ్ క్రైమ్ బ్రాంచ్ ఆర్థిక నేరాల విభాగం వారిపై మోసం కేసులు నమోదు చేసింది. ప్రైస్ చిట్స్, మనీ సర్క్యులేషన్ స్కీమ్ల నిషేధ చట్టం కింద కేసులు బుక్ చేశారు. ఆమ్వేపై 2011లో డిస్ట్రిబ్యూటర్లు అష్రఫ్, జాఫర్, హరిహరన్ ఇచ్చిన కంప్లైంట్ల ఆధారంగా ఈ అరెస్టులు జరిగాయి. నెట్వర్క్ మార్కెటింగ్ చైన్ లో చేరిన వారికి హామీ ఇచ్చిన ప్రయోజనాలను కల్పించడంలో కంపెనీ ఫెయిల్ అయిందని వాళ్లు ఆరోపించారు. ఎక్కువ డబ్బు చెల్లించి కాస్మోటిక్స్, ప్రోటీన్ పౌడర్ ప్రొడక్ట్స్ ను కొనాలంటూ కంపెనీ తమపై ఒత్తిడి తెచ్చిందని కూడా ఆరోపణలు చేశారు. గత ఏడాదే కేరళలోని త్రిశూర, కోజికోడ్, కర్నూలు జిల్లాల్లో ఆమ్వే ఆఫీసులు, గోడౌన్లలో క్రైమ్ బ్రాంచ్ పోలీసులు సోదాలు చేశారు. గోడౌన్స్ మూసేసి ప్రొడక్ట్స్ ను సీజ్ చేశారు. మరోవైపు కేరళ కేసు నేపథ్యంలో మన రాష్ట్రంలోనూ పోలీసులు పాత కేసులకు దుమ్ము దులుపుతున్నారు. మనం ఇష్టమంటే కొనుక్కుంటాము, లేకుంటే మానేస్తాము. ఏంటంటే చాలామంది జీవితాలు మారుతున్నాయి. దీంట్లో ఏం ఫ్రాడ్ ఏం లేదు, దీంట్లో వాళ్ళు ఏమి గుంజుకోవట్లేదు, మనల్ని ఏం లాక్కోవట్లేదు. మనం డబ్బు పెడుతున్నాము, మనం అమ్ముకుంటున్నాం. మనం అంతే, డైరెక్ట్ సెల్లింగ్ ఇది. ఎవరికే హాని చేసేది ఏం లేదు. ఇంకోటి ఏంటంటే సైంటిస్టులు తయారు చేసినటువంటి వస్తువులు ఇవి. మామూలుగా మనం బయట మెడికల్స్ దాంట్లో తీసుకుంటే అంటే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని చెప్పారు. సరే, ఫుడ్ సప్లిమెంట్ అంటే అటువంటిది ఏం లేదు. ఆల్రెడీ చెకప్ అయ్యేసి వచ్చి మనకంతా మనకి ఇండియా ద్వారా మన ఢిల్లీ ద్వారా వస్తున్నాయి మనకి. మరోవైపు కేసులకు సంబంధించి పోలీసులకు సహకరిస్తున్న అధికారులను అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదంటోంది ఆమ్వే కంపెనీ. చట్టవిరుద్ధంగా డిపాజిట్లు తీసుకోవడం లాంటివి తాము చేయలేదంటోంది. మనీ సర్క్యులేషన్ చట్టం సవరణలు చేయాలని బిజినెస్ వర్గాలు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్న విషయాన్ని గుర్తు చేసింది. మంచి సంస్థ మీద ఈ చెడు ప్రచారం అనేది తప్పు అని నా అభిప్రాయం. మంచి సంస్థను రక్షించుకుంటూ అట్లాగా ఈ పేరు పెట్టుకొని చాలా మోసపూరితమైన సంస్థలు వస్తున్నాయి. కానీ వాటిని తీసేస్తూ మంచి సంస్థలను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఈ విషయంలో మేము ముఖ్యంగా ఎంతోమంది దీని మీద ఆధారపడి ఉన్నాము. సో ఇటువంటి ప్రచారాలు మంచిది కాదని. సో ఆమ్వే అనేది చాలామంది జీవితాలను, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చాలామంది జీవితాలను మారుస్తున్నటువంటి సంస్థ, ఒక న్యాయబద్ధమైనటువంటి సంస్థ. కేరళ
కేరళలో పోలీసులు పాత కేసుల్లో ఆంబే అధికారులను అరెస్టు చేశాక కంపెనీపై కేసులున్న సంగతి మన పోలీసులకు గుర్తొచ్చింది. అటక మీద ఉన్న ఫైళ్లన్నీ దుమ్ము దులుపుతున్నారు. ఆంబేలో ఎవరూ చేరొద్దని ప్రకటనలు కూడా చేశారు. ఇంతకీ ఏపీలో కేసులేంటి? ఇన్నాళ్లుగా పోలీసులు ఏం చేస్తున్నారు? వేల కోట్లకు విస్తరించిన బిజినెస్పై కంప్లైంట్లు వస్తే యాక్షన్ తీసుకోకపోవడానికి కారణమేంటి? కేరళ పోలీసులు కదిలాక మన పోలీసులు నిద్రలేచారు. చైన్ మార్కెటింగ్ చేస్తున్న ఆమ్వే బిజినెస్ లో జనం చేరొద్దని ప్రకటన చేశారు. ఆమ్వే కార్యకలాపాలు మనీ సర్క్యులేషన్ కిందకు వస్తాయని, ఇది చట్ట విరుద్ధమని సిఐడి ప్రకటించింది. ఆమ్వే కంపెనీ యాడ్స్ ను కూడా నిషేధిస్తూ రాష్ట్ర సర్కార్ చాలా కాలం క్రితమే జీవో 178 కూడా జారీ చేసింది. జనాన్ని ఆకర్షించడానికి డబ్బు ప్రోత్సాహకాలు ప్రకటించడం, కమిషన్లు ఇవ్వడం లాంటివి చట్ట విరుద్ధమని, ఇలాంటి చర్యలతోనే ఆమ్వే మోసం చేస్తోందని చెబుతోంది సిఐడి. దీనిపై ఇప్పటికే నాంపల్లి కోర్టులో కేసు నడుస్తోందని, రాష్ట్ర వ్యాప్తంగా మరికొన్ని కేసులు కూడా ఉన్నాయని ప్రకటించింది. నిజానికి ఆంబేపై 2006లోనే ఏపీలో కేసులు నమోదయ్యాయి. 6 ఏళ్లవుతున్నా కేసు కదిలింది లేదు. రాజకీయ ఒత్తిళ్లో మరే కారణాలో గానీ పోలీసులు ఈ కేసులో ముందడుగు వేసింది లేదు. కొన్నేళ్ల క్రితమే ఆంబే విధానం మనీ సర్క్యులేషన్ కిందకు వస్తుందని రాష్ట్ర హైకోర్టు కూడా చెప్పింది. కొన్నేళ్లుగా రాష్ట్రంలో మల్టీ లెవెల్ మార్కెటింగ్ కంపెనీలను పోలీసులు మూసేయించారు గానీ ఆంబేపై యాక్షన్ తీసుకున్నది లేదు. రాష్ట్రంలో ఆమెపై 7 కేసులున్నాయి. మొదటిసారి 2006లో బిజినెస్ మ్యాన్ ఏవిఎస్ సత్యనారాయణ పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. ఈ కేసులో సిఐడి ఛార్జ్షీట్ కూడా దాఖలు చేసింది. హైదరాబాద్తో పాటు గుంటూరు, విజయవాడల్లో నమోదైన మరో 6 కేసుల్లో మాత్రం ఇంకా ఇన్వెస్టిగేషన్ సాగుతూనే ఉంది. ఈ కేసులో పోలీసు అధికారులకు కూడా ఇంట్రెస్ట్ ఉండడం, రాజకీయ నేతల ప్రమేయం ఉండడంతో కేసు నడవడం లేదన్న విమర్శలున్నాయి. మరోవైపు ఆంబే బిజినెస్ ఎప్పటిలాగే సాగుతోంది. కన్స్యూమర్ల నుంచి కంప్లైంట్ లేకపోవడం, మనీ సర్క్యులేషన్ చట్టంపై బిజినెస్ వర్గాల్లోనే వ్యతిరేకత ఉండడంతో ఇదో వివాదాస్పద అంశంగానే ఉంది. ఆరోపణలు వచ్చిన ప్రతిసారి కాస్త హడావుడి జరుగుతుంది. తర్వాత షరా మామూలుగా మారుతోంది. టీవీలో న్యూస్ అండ్ దెన్ పేపర్ అడ్వర్టైజ్మెంట్స్ ఏవైతే ఇస్తున్నారో కంపెనీ గురించి బ్యాడ్గా, ఇవన్నీ రూమర్స్, దీన్ని ఏం నమ్మే అవసరం లేదు. ఎందుకంటే ఎన్నో సంవత్సరాలుగా, గత 53 సంవత్సరాలుగా 88 దేశాల్లో ప్రపంచవ్యాప్తంగా చాలామంది పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్ట్ కానివ్వండి, బిజినెస్ మ్యాగ్నెట్స్ కానివ్వండి, దాని తర్వాత హైలీ బిగ్ క్వాలిఫైడ్ ప్రొఫెషనల్స్ కానివ్వండి, ఈ బిజినెస్ చేస్తున్నారు సక్సెస్ఫుల్గా. ఎక్కడ చీటింగ్ ఏం లేదు, ఎవరిని బలవంతం చేయట్లేదు. దీంట్లో మీరు ఈ ప్రోడక్ట్ కొనాలి అని చెప్పేసి ఎవరు తన ఇష్ట ప్రకారమే కొంటున్నారు. గతంలోనే ఆంవే సీఈఓ పింక్నీకి సెక్యూర్డ్ యాంటిసిపటరీ బెయిల్ ఉండడంతో అరెస్టు చేయలేకపోయామని సిఐడి అధికారులు చెబుతున్నారు. ఈసారి కేసులో ట్రాన్సిస్ట్ వారెంట్తో పింక్నీని రాష్ట్రానికి తీసుకురావడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. స్పాట్లైట్లో ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు స్పాట్లైట్.
ఆమ్వే ఇదేమైనా ప్రోడక్ట్ కంపెనీయా, మార్కెటింగ్ కంపెనీయా? ఎవరికైనా ఫస్ట్ వచ్చే డౌట్ ఇదే. నిజానికి ఈ రెండూ కలిపితేనే ఆమ్వే. సరికొత్త మార్కెటింగ్ టెక్నిక్తో సంచలనం రేపిన ఈ కంపెనీ వివాదాలకు కేంద్రంగా మారింది. ప్రోడక్ట్స్పై కంప్లైంట్స్ లేకపోయినా మనీ సర్క్యులేషన్ కేసులు మాత్రం కంపెనీని వెంటాడుతున్నాయి. విపరీతమైన రేట్లు పెట్టి వాటినే కమిషన్లుగా ఇస్తూ జనాన్ని మోసం చేస్తుందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇంతకీ కంపెనీ చేస్తోంది మల్టీ లెవెల్ మార్కెటింగా, డైరెక్ట్ సెల్లింగా? మల్టీ లెవెల్ మార్కెటింగ్ ను నిరోధిస్తూ మనకు చట్టాలున్నాయి. ఇలాంటి కంపెనీలు మన దేశంలో 200 దాకా ఉన్నాయని అంచనా. వాటిలో 20 కంపెనీల దాకా దేశవ్యాప్తంగా యాక్టివ్గా పనిచేస్తున్నాయి. గతంలో మల్టీ లెవెల్ మార్కెటింగ్ పై వివాదం తలెత్తినప్పుడే చాలా వరకు కంపెనీలను మూసేశారు. అయితే ఆమ్వే మాత్రం వివాదం నడుస్తున్నా పనిచేస్తోంది. దీనికి కారణం తాము చేస్తోంది డైరెక్ట్ సెల్లింగ్ అని కంపెనీ చేస్తున్న వాదన. కంపెనీ మార్కెటింగ్ విధానంపై మన చట్టంలో స్పష్టత లేకపోవడం. కొత్త డిస్కౌంట్తో నేరుగా వినియోగదారులకే ప్రొడక్ట్స్ ను అమ్మడం, వారినే డిస్ట్రిబ్యూటర్గా ఉపయోగించుకుంటూ మరో కన్జ్యూమర్కు అమ్మడం ఆమ్వే మార్కెటింగ్ విధానం. ఇలా వినియోగదారుడే డిస్ట్రిబ్యూటర్గా మారడం వల్ల మనీ రూపంలో కమిషన్ చెల్లించాల్సిన అవసరం ఉండదు. ఈ టెక్నిక్ ఆధారంగానే తాము డైరెక్ట్ సెల్లింగ్ చేస్తున్నామని ఆమ్వే చెబుతోంది. దీనికి ప్రభుత్వం అనుమతి కూడా ఉందంటోంది. డైరెక్ట్ సెల్లింగ్ అనేది యాక్చువల్గా ఇది కస్టమర్స్ తోటి డైరెక్ట్గా డీల్ చేస్తూ మనము బయట షాప్స్లో కొనే బదులు డైరెక్ట్గా కస్టమర్స్కి ఎడ్యుకేట్ చేస్తూ ఆ ప్రోడక్ట్స్ గురించి, ఎందుకంటే ఈ ప్రోడక్ట్స్ డైరెక్ట్గా మనం తీసుకొని పోయి కస్టమర్స్కి వాటి గురించిన వివరాలని తెలియజేసి కస్టమర్ సాటిస్ఫాక్షన్కి ఇవ్వడానికి మనం కంపెనీ నుంచి డైరెక్ట్గా తీసుకెళ్ళి కస్టమర్స్కి ఇస్తాం అనమాట. అది డైరెక్ట్ సెల్లింగ్. అయితే ఒక్కో వినియోగదారుడు డిస్ట్రిబ్యూటర్గా మారే కొద్దీ ఆమ్వే విధానం చైన్ సిస్టంలా మారిపోతుందన్నది ప్రధాన విమర్శ. దీన్ని ఉపయోగించుకుని వినియోగదారులే వ్యాపారులుగా మారిపోవచ్చంటూ కంపెనీ ఆకర్షిస్తోంది. ఇలా కంపెనీ వినియోగదారులుగా చెప్పుకునే వాళ్లలో సగం మంది డిస్ట్రిబ్యూటర్లుగానే ఉంటున్నారు. మోస్ట్ ఎఫిషియెంట్ ప్రోడక్ట్స్ ఉంటాయి, క్వాలిటీ బాగుంటుంది, టెక్నాలజికల్లీ అడ్వాన్స్డ్ ప్రొడక్ట్స్ ఉంటాయి. సో వీటి గురించి కస్టమర్స్కి తెలియపరచాల్సిన బాధ్యత ఉంటుంది. కాబట్టి డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ కస్టమర్స్కి చాలా ఉపయోగపడుతుంది. అండ్ ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అనేది చాలా పెద్ద గ్రోయింగ్ ఇండస్ట్రీ వరల్డ్ వైడ్గా. సో ఇది ఒక ట్రెండ్ అనమాట. ఈ ట్రెండ్లో డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ చాలా పెద్ద బిజినెస్ ఆక్యుపై చేస్తుంది. వినియోగదారులకు ఈజీగా ఆకర్షించే సరికొత్త బిజినెస్ టెక్నిక్తో ఆమ్వే వేగంగా ఎదిగింది. దేశంలో కన్స్యూమర్ గూడ్స్ రంగంలో దిగ్గజాలుగా ఉన్న ప్రోక్టర్ అండ్ గ్యాంబుల్, జిల్లెట్, ఇమామి లాంటి కంపెనీలను కూడా ఆదాయం విషయంలో దాటేసింది. రిటైల్ చైన్ లేకుండానే, ఎలాంటి షాపులు లేకుండా నేరుగా అమ్మకాల ద్వారా దేశంలోనే టాప్ కంపెనీల్లో ఒకటిగా ఎదిగింది. 2012-13 ఆర్థిక సంవత్సరంలో పెద్ద కంపెనీలకు ధీటుగా 2288 కోట్ల రూపాయల ఆదాయాన్ని ఆమ్వే సంపాదించింది. ఆమ్వేకు దేశంలో 15 లక్షల మంది డైరెక్ట్ డిస్ట్రిబ్యూటర్లున్నారు. నిజానికి వారిలో సగం మంది డిస్ట్రిబ్యూటర్లుగా మారిన వినియోగదారులే. ఈ సంఖ్య దేశంలో ఉన్న రిటైలర్లతో సమానం కావడం విశేషం. ఎలాంటి డిపాజిట్లు లేకుండా డిస్ట్రిబ్యూటర్లను చేర్చుకోవడం, వాళ్లు టార్గెట్లు చేరుకునే దాన్ని బట్టి ప్రోత్సాహకాలు ఇవ్వడం లాంటి విధానాన్ని ఆమ్వే అమలు చేస్తోంది. దీంతో డిపాజిట్లు లేకపోవడం వల్ల డైరెక్ట్ సెల్లింగ్ అని కంపెనీ సమర్థించుకుంటోంది. మరోవైపు డిస్కౌంట్లతో పరోక్షంగా కస్టమర్లకు కమిషన్లు ఇచ్చినట్టు ఉండడం మనీ సర్క్యులేషన్ అవుతుందని, ఇదే చట్ట విరుద్ధమన్నది పోలీసుల వాదన. (1998) ఇండియాలో కార్యకలాపాలు మొదలుపెట్టిన ఆమ్వే వేగంగా 80 నగరాలకు విస్తరించింది. మొదట్లో దిగుమతి చేసిన ప్రోడక్ట్స్ అమ్మిన ఆమ్వే తరువాత 95% ప్రోడక్ట్స్ ను దేశంలోనే తయారు చేస్తోంది. వీటిని కాంట్రాక్ట్ ద్వారా ఇతర కంపెనీలతో తయారు చేయిస్తోంది. దేశంలోనే ఉత్పత్తి మొదలుపెట్టిన తర్వాత రేజర్లు, షేవింగ్ క్రీమ్లు, హెయిర్ ఆయిల్స్ లాంటి వాటిలో ప్రైస్ వారు కూడా చేసింది ఆమ్వే. మరోవైపు ఇదే తరహాలో ఆరిఫ్లేమ్, హెర్బల్ లైఫ్, ఎవెన్, మోడీ కేర్ లాంటి కంపెనీలు కూడా ఆమ్వే తరహాలోనే పనిచేస్తున్నాయి.
విటమిన్ సప్లిమెంట్ ప్రోడక్ట్తో సగం ఆదాయం అందుకుంటున్న ఆమ్వే బ్యూటీ కేర్ ఇతర ఉత్పత్తులతో బిజినెస్ పెంచుకుంటోంది. మరోవైపు మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ కు కార్పొరేట్ ఏజెంట్ గా వ్యవహరిస్తోంది. రాయల్ సుందరం అలయన్స్ కంపెనీకి ఏజెన్సీగాను పనిచేస్తోంది. స్పాట్లైట్లో ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు స్పాట్లైట్. చట్ట ప్రకారమే బిజినెస్ చేస్తున్నామని ఆమ్వే అంటోంది. చట్ట విరుద్ధమని పోలీసులు అంటున్నారు. కానీ ఏళ్లు గడుస్తున్నా కోర్టుల్లో కేసులు తేరటం లేదు. ఇంతకీ లోపం ఎక్కడుంది? కంపెనీలోనా, చట్టంలోనా? బిజినెస్ వర్గాలు కోరుతున్నట్లుగా చట్టాన్ని సవరించాల్సిన అవసరం ఉందా? చట్టాన్ని సవరిస్తే ఏం జరుగుతుంది? ఆమ్వే వ్యవహారంలో కీలకంగా తెరపైకి వచ్చిన ప్రశ్న, అసలు డైరెక్ట్ సెల్లింగ్ ఏంటి? మల్టీలెవెల్ మార్కెటింగ్ ఏంటి? ఆమ్వే చేస్తోందేంటి? ఆమ్వే సీఈఓను అరెస్టు చేయగానే బిజినెస్ వర్గాల నుంచి వచ్చిన స్పందన చట్టాన్ని సవరించాలని, డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏదో స్పష్టత ఇవ్వాలని బిజినెస్ వర్గాలు కోరాయి. దీంతో సమస్య సర్కారు వైపు నుంచి కూడా ఉందని తేలిపోయింది. నిజంగానే నేరుగా జనానికి వస్తువులను అమ్మే కంపెనీలపై వేరుగా చట్టం చేయాలని కోరుతున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. ఇప్పుడున్న విధానంలో డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలు కూడా ప్రైజ్, చిట్స్, మనీ సర్క్యులేషన్ నిషేధ చట్టం కిందే ఉన్నాయి. బెంగాల్లో జనాన్ని ముంచిన చిట్ ఫండ్ కంపెనీ లాంటి వాటితో కలిసి డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలను చూడడం వల్లే సమస్యలు వస్తున్నాయని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. దీనిపై కేంద్రం దృష్టి పెట్టకపోతే పెద్ద కంపెనీలు తీవ్రంగా నష్టపోతాయని ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు చెబుతున్నారు. కంపెనీస్, డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్ కూడా మల్టీలెవెల్ పద్ధతుల్లోనే తమ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నాయి. అయితే డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్ ఏవైతున్నాయో ఆమ్వే కానీ, టప్పర్వేర్ కానీ, హిందుస్థాన్ యూనిలివర్ కానీ, అట్లాగే ఫర్ ఎవర్ లివింగ్ ప్రోడక్ట్స్, హెర్బా లైఫ్, ఇట్లాంటి కంపెనీస్ ఏవైతున్నాయో నిజాయితీగా ప్రోడక్ట్స్ టర్న్ ఓవర్ చేయడం ద్వారానే వాళ్ళు మల్టీ లెవెల్ ద్వారా ఈ బిజినెస్ చేస్తున్నారు. వీటిని డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్ అంటారు. ఆమ్వేకు మద్దతుగా ఇండస్ట్రీ వర్గాలు రావటం కొత్త చర్చకు తెరలేపింది. కేరళ కేసును వినియోగదారుల సమస్యగానే చూడాలని బిజినెస్ ప్రతినిధులు అంటున్నారు. నేరమేంటో స్పష్టత లేకుండానే అరెస్టుల దాకా పోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. దీని ప్రభావం దేశంలో పెట్టుబడులపైన ఉంటుందని ఫిక్కీ కూడా ప్రకటన చేయడం కలకలం రేపుతోంది. ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గుడ్స్ని, అదేవిధంగా ఫుడ్ సప్లిమెంట్స్, న్యూట్రిషన్ అండ్ వెల్నెస్ ప్రోడక్ట్స్ని, కాస్మెటిక్స్, స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ని ప్రజల దగ్గరికి చేరుస్తున్నాయి. ఇవి డైరెక్ట్ సెల్లింగ్ ఎంచుకోవడానికి కారణం ఏంటంటే ఈ ప్రోడక్ట్స్ అనేటి యూజ్ అండ్ త్రో ప్రోడక్ట్స్ కాదు, కాన్సన్ట్రేటెడ్ ప్రోడక్ట్స్. ఇవి పర్సన్ టు పర్సన్ అర్థం చేయిస్తే తప్ప కస్టమర్స్కి అర్థం కావు. అసలు డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏంటో చట్టంలో స్పష్టత లేకపోవడమే అన్ని సమస్యలకు కారణం అంటున్నారు ఆర్థిక రంగ నిపుణులు. దీనిపై స్పష్టత ఇచ్చేదాకా ఇలాంటి సమస్యలు వస్తూనే ఉంటాయని హెచ్చరిస్తున్నారు. ఇతర దేశాల తరహాలో పిరమిడ్ స్కీములు, ఆకర్షక స్కీములు, డైరెక్ట్ సెల్లింగ్ను వేరు చేస్తూ విధానం ఉండాలని సూచిస్తున్నారు. డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ వేగంగా విస్తరిస్తున్న థాయ్, మలేషియా, కొరియా, ఇండోనేషియా, చైనా, జపాన్, సింగపూర్ లాంటి దేశాల్లో వీటిపై స్పష్టమైన చట్టాలున్నాయి. 1990లో మన దేశంలో మొదలైన డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ ఇప్పుడు 6,000 కోట్ల టర్నోవర్కు చేరుకుంది. వీటిలో 60 లక్షల మంది దాకా పనిచేస్తున్నారు. మరోవైపు ఆమ్వేకు మద్దతుగా వ్యతిరేకంగా మాట్లాడే వాయిస్లు ఎక్కువగానే ఉన్నాయి. ప్రోడక్ట్ క్వాలిటీపై ఫిర్యాదులు లేవని, నేరుగా కస్టమర్కే అమ్మడం వల్ల రిటైల్ రేటుపై డిస్కౌంట్ ఇస్తున్నామని కంపెనీ చెబుతోంది. ఆమ్వేను సమర్థించే వాళ్లు చెప్పేది కూడా ఇదే. అయితే బయటి ప్రోడక్ట్స్తో పోలిస్తే 4-5 రెట్లు ఎక్కువ రేట్లకు అమ్ముతూ ఆ డబ్బునే డిస్కౌంట్లుగా ఇస్తున్నారన్నది ఆమ్వేపై వస్తున్న విమర్శ.
ఇలాంటి ఆకర్షణ చూపించి పరోక్షంగా మనీ సర్క్యులేషన్కు పాల్పడుతున్నారన్నది మరో వాదన. కంపెనీ చెబుతున్నట్లుగా ఈ బిజినెస్లో లాభాలు అందుకునేది చాలా తక్కువ మందేనని, ఎక్కువ మంది నష్టపోయే వాళ్లేనని వ్యతిరేకించే వాళ్లు చెబుతున్నారు. ఆమ్వేపై వచ్చే కంప్లైంట్లన్నీ ఇలాంటి వాళ్ల నుంచే ఉంటున్నాయి. అయితే కస్టమర్ల నుంచి ఫిర్యాదులు లేకుండా, బాధితులు లేకుండా క్రిమినల్ కేసులు నడిపించడం సాధ్యమేనా అన్నది అసలు ప్రశ్న. మల్టీ మార్కెటింగ్, డైరెక్ట్ సెల్లింగ్పై స్పష్టమైన చట్టాలను చేయాల్సిన అవసరం ఉంది. ఆమ్వే లాంటి కంపెనీలు ఇతర దేశాల్లో ఎలా పనిచేస్తున్నాయి, మన దేశంలో పరిస్థితులకు అవి వర్తిస్తాయా, ప్రోడక్ట్ రేట్ల విషయంలో ఎలాంటి నియంత్రణ ఉండాలి అన్న అంశాలపై ప్రభుత్వం స్పష్టమైన నిబంధనలు రూపొందించాలి. అవి స్ట్రిక్ట్గా అమలయ్యేలా చూడాలి. ఇది V6 స్పాట్లైట్.